దేవునికి విశ్వానికి ప్రమాదకరంగా పరిణమించిన ఓ పనికిమాలినోడు ఉన్నాడు. కుక్క పంది అన్నీ వాడిని నాశనం చేయాల. నాశనం చేసేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ సకల శుభలక్షణాలు కలిగిన శూరుడు, వీరుడు, మానవ జాతిని విమోచిస్తూ సైతాను గాడి తల చితగొట్టడానికి బలవంతుడు, సమర్థుడు ఒకడు పుట్టాలి. రే సర్పమా, నీకును స్త్రీకి నేను వైరము కలుగజేసేదను, నీ సంతానమునకును సర్ప సంతానమునకును స్త్రీ సంతానమునకు. సర్పానికి ఒక సంతానం ఉంటుంది, స్త్రీకి కూడా ఒక సంతానం ఉంటుంది. వాళ్ళిద్దరికీ నేను శత్రుత్వం పెడతాను. ఓ సర్పమా, నీకును స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి శత్రుత్వం పుట్టిస్తాను. తర్వాత నీవు ఆ స్త్రీ సంతానమును మడమ మీద కొడతావు. పాము ఎప్పుడు కూడా నేల మీద పాకుతూ మనిషిని ఎక్కడ కాటేస్తుంది? ఎగిరి ముక్కు మీద కాటేస్తుందా? దానికి అందదు. దానికి కన్వీనియంట్ ప్లేస్ మడమే. ఎందుకంటే ఇది కదా దాని పొజిషన్, నేల మీద. మడమ మీద దానికి కన్వీనియంట్గా దొరుకుతుంది అవకాశం. నీవు ఆ స్త్రీ సంతానం యొక్క మడమ మీద నీవు కొడతావు. అప్పుడు ఆయన అదే మడమ పైకెత్తి నీ తలకాయ మీద తొక్కుతాడు, నీ తలను చిత్తగొట్టేస్తాడు. ఆయన అనగా స్త్రీ యొక్క సంతానం నీ తల మీద కొడతాడు. అనగా పామును తల మీద కొడితే అది చచ్చిపోతుంది. ఇది ఆదికాండం 3:15 రాయబడిన ఈ లోక చరిత్ర, భూలోక చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక.